ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ మీద కేసు నమోదైంది. ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు. 300 కోట్లు లంచంగా తీసుకుని హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారని ప్రభుత్వ అధికారులను నిందించిన అన్వేష్, తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మరియు ఐఏఎస్ అధికారులైన శాంతికుమారి, దానా కిషోర్, వికాస్ రాజులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియో చేశారని కేసు నమోదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ డీజీపీ మెట్రో ఎండీలకి పరువు నష్టం కలిగిస్తున్నాడని సుమోటో కింద సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కినేని నాగార్జునని ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, కమెడియన్ అలీని పాకిస్తాన్ తీవ్రవాది అని తమ్నైల్లో పెట్టాడు. మరికొంతమంది ముస్లిం ఇన్ఫ్లుయెన్సర్లైన మెహబూబ్ మరియు ఇమ్రాన్ ఖాన్లని తీవ్రవాదులుగా చెప్పుకొచ్చిన అన్వేష్. దీంతో అన్వేష్ మీద మరిన్ని కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికీ మొత్తం 14 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. అన్వేష్ బెట్టింగ్ యాప్స్ మీద చేసే ఉద్యమం మంచిదే అయినప్పటికీ వ్యూస్ కోసం ప్రముఖుల మీద తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ప్రపంచ యాత్రికుడు నాన్వేష్ ఇలా వ్యూస్ కోసం ప్రముఖుల మీద తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టో మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని ఇప్పుడే లైక్ చేసి